హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్తర్స్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు నేను జున్ను తయారు చేసి చూపిస్తున్నా అండి. ఇవి నేను కొనుక్కొచ్చిన పాలే కానీ చాలా బాగా వచ్చిందండి. కుక్కర్‌లో ఈజీగా తయారయ్యే విధానం చూపిస్తున్నా అండి. మీరు కూడా సింపుల్‌గా ట్రై చేయండి. ముందుగా నేను కేజీ బెల్లం తీసుకొని తురుము పెట్టుకోవాలి దీన్ని. నేను జున్ను పాలు లీటర్ తీసుకున్నాను. నార్మల్ పాలు లీటర్ తీసుకున్నానండి. ఇవి 2 కూడా 2 లీటర్లు. కేజీ బెల్లం వీటన్నిటికి. ముందుగా నేను తురుము పెట్టేసుకున్న బెల్లంలో జున్ను పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను పోసేసి బెల్లం కరిగిచ్చేస్తున్నానండి. ఇలా కరిగించేసుకోవాలి. ఇలా కరిగించుకున్న దాంట్లో నార్మల్ పాలు కూడా ఇందులో పోసేసుకోవాలండి. ఈ 2 లీటర్లు కూడా పోసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో ముందుగానే మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేసేసుకోవాలి. ఇలాచీ కూడా బాగానే ఉంటుంది కానీ మెత్తగా దంచుకోవాలండి. ఏది దంచుకున్నా లేకపోతే పంటికి తగులుతూ ఉంటుంది. మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం కుక్కర్ సరిపోయే గిన్నెలో తీసుకొని అందులో ఈ పాలని పోసేసుకొని అందులో కొన్ని వాటరు వేసి స్టాండ్ వేసుకోవాలి. వేసేసుకొని ఈ గిన్నెని అందులో పెట్టేసి దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలండి వాటర్ వెళ్ళకుండా. ఇప్పుడు కుక్కర్ మూత కూడా పెట్టేసి వీటన్నిటిని కూడా 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన వరకు చక్కగా దీన్ని ఉడకనివ్వాలి. మనం పద్దాక చూసే పని కూడా లేకుండా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. మనకి ఎలా వచ్చిందో జున్ను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి.